యాక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి లక్ష్మీ ప్రసన్న. నటిగా, నిర్మాతగా 2 విభాగాల్లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం గుండెల్లో గోదావరి సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరి ఆ డీటెయిల్స్ మీకోసం. ఊకొడతారా ఉలిక్కి పడతారా లాంటి భారీ చిత్రం తర్వాత మంచు లక్ష్మీ ప్రసన్న నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం గుండెల్లో గోదావరి. గోదావరి నది బ్యాక్ డ్రాప్ లో కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు. పూర్తిగా పల్లె వాతావరణంలో తెలుగుదనం ఉట్టిపడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆది పినిశెట్టి, సుదీప్ కిషన్, తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ ప్రసన్న కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. మత్స్యకారులని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా కోసం గోదావరి నదీ పరిసరాల్లో ఓ భారీ ఈకో ఫ్రెండ్లీ సెట్ ను నిర్మించారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారిన లక్ష్మీ ప్రసన్న ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయినా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మాత్రం గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో కలర్ యాడ్ అయింది. గతంలో యుగానికొక్కుడు సినిమాతో నటిగా తెలుగు వారికి పరిచయమైన ఆండ్రియా ఈ సినిమాలో ఓ పాట పాడుతుంది. ప్రస్తుతం కమల్ హాసన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విశ్వరూపం సినిమాలో పాటలు పాడటంతో పాటు హీరోయిన్ గా కూడా నటిస్తున్న ఆండ్రియా పాట పాడటం గుండెల్లో గోదావరి సినిమాకు మంచి పల్స్ అవుతుందని భావిస్తున్నారు.